ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై ఎగ్జామ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1535 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్గా ప్రకటించారు. ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై ఎగ్జామ్ ఉండబోతుంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ఈ రోజు ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకి చేరుకున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ రోజు చూసుకుంటే కనుక 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 10,58,000 మంది విద్యార్థులు ఈ రోజు పరీక్షకి హాజరవుతున్నారు. డే బై డే ప్రాసెస్లో అంటే మొదటి సంవత్సరం పరీక్ష ఒక రోజు ఉంటే దాని తరువాత రోజు మరొక రోజు గ్యాప్ ఇచ్చి రెండవ సంవత్సరం పరీక్ష కూడా పెట్టే విధంగా పరీక్షల ఫార్మేట్ని అయితే మాత్రం డిజైన్ చేయడం జరిగింది. అలాగే నో మొబైల్ జోన్ గా కూడా మొత్తం అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర కూడా ఆ నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు. ఒక నిమిషం అనుమతి నిబంధన కూడా అమలు చేయడంతో విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకి దాదాపుగా గంట ముందే ఇక్కడికి చేరుకొని పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లడం జరిగింది. ఉదయం 9 గంటలకి ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక 84 సెంటర్స్ ని ఇవ్వడం జరిగింది. మొత్తంగా మొదటి సంవత్సరం 42,000 మంది విద్యార్థులు పరీక్షకి హాజరు కాగా రెండవ సంవత్సరం విద్యార్థులు దాదాపుగా 40,000 మందికి పైగా విద్యార్థులు విశాఖపట్నంలో ఇంటర్మీడియట్ పరీక్షలకి హాజరవుతూ ఉన్నారు. నిబంధనల ప్రకారం చూసుకుంటే కనుక 1 మినిట్ నిబంధన ఇప్పటిదాకా అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర కూడా అమలు చేశారు. సీసీ కెమెరాస్ ని ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ని కూడా ఇచ్చి మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ అంతటినీ కూడా ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఏర్పాటు చేయడంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ విధానాన్ని అంతటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ కి కూడా పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి నో మొబైల్ జోన్ ని ఏర్పాటు చేయడంతో పరీక్షా కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కూడా ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేయకూడదు. అలాగే ఎవరైతే విద్యార్థులు లోపలికి వెళ్ళిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా వాడకూడదన్న నిబంధనలు అన్ని పరీక్షలకి ఉన్నట్లుగానే ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు కూడా అమలు చేస్తూ ఉన్నారు. దీంతో విద్యార్థులంతా ముందు నుంచి వాళ్ళకి అవగాహన ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఆ మేరకు నిబంధనల ప్రకారమే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలకి హాజరవ్వడం అయితే జరిగింది. ఏదైతే మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం 2 సంవత్సరాల ఎగ్జామ్స్ అంటే 2 ఇయర్స్ ఎగ్జామ్స్ ఒకేసారి పెడుతున్న నేపథ్యంలో వాళ్ళకి మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన వాళ్ళు మళ్ళీ ఎల్లుండు అంటే డే ఆఫ్టర్ డే వాళ్ళకి మళ్ళీ పరీక్షలు ఉండే విధంగా ఆ ప్రాసెస్ అంతటినీ కూడా టైం టేబుల్ని ఇవ్వడం కూడా జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే కనుక ఈ పరీక్షల నిర్వహణ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలు అన్నింటి దగ్గర కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే సమ్మర్ కూడా కావడంతో ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల దగ్గర వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి నిబంధనలు కూడా పెట్టారు. అలాగే దగ్గరలో పరీక్షా కేంద్రాలకి దగ్గరలోని హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలి, మొబైల్ హెల్త్ సెంటర్స్ కూడా అని పరీక్షా కేంద్రాల దగ్గర నిబంధనలు పెట్టిన నేపథ్యంలో దాదాపుగా 2-3 పరీక్షా కేంద్రాల దగ్గరగా ఉన్న ఏరియాస్ ని క్లబ్ చేస్తూ హెల్త్ సెంటర్స్ ని అంటే మొబైల్ హెల్త్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల దగ్గర అన్ని నిబంధనలతో పాటు పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రైట్ అనురాధ.